ఇది రామ తులసి అంటారు, ఇదేమో కృష్ణ తులసి అంటారు. కృష్ణ తులసికి రామ తులసికి తేడా, రామ తులసి చూడండి ఏ కలర్లో ఉందో, కృష్ణ తులసి మాత్రం కృష్ణుడిలాగానే నీలి కలర్లో ఉంటుంది. ఈ రామ తులసి అనేది మాత్రం దగ్గు వచ్చినా మనకు జలుబు వచ్చినా కూడా ఈ ఆకులు తీసి నమలచ్చు. ఈ కృష్ణ తులసి నవలరేమో నాకు తెలియదు, కానీ రెండింటికి చాలా తేడా ఉంది. ఏ చెట్టు అయినా పూజ చేసుకోవచ్చు. ఈ తులసి చెట్టు పూజ చేసుకోవచ్చు, కృష్ణ తులసి చెట్టు కూడా పూజ చేసుకోవచ్చు. కృష్ణ తులసి చాలా తక్కువ దొరికేది, ఈ రామ తులసి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. కానీ రెండు ఔషధ మొక్కలే, మనకు రెండు కూడా జలుబు చేస్తే పసుపు వేసి ఉడకబెట్టి కూడా మనం తాగొచ్చు. రామ తులసిని పూజ చేస్తే సీతను రాముడిని పూజ చేసినట్టు, కృష్ణ తులసి పూజ చేస్తామనుకోండి మొక్క పెట్టుకొని, కృష్ణుడి మీద భక్తి ఉండేవాళ్ళు కృష్ణుడిని పూజ చేసుకున్నట్లు. ఏ దేవుడైనా ఒకటే, ఏ దేవుడైనా మనల్ని కాపాడుతాడు.